ఓం శాంతి. మన్మోహిని దీదీజీ యొక్క విశేషతలు మరియు అమూల్య శిక్షణలు. 2725 నిజమైన మస్తానీ గోపిక. దీదీజీ యొక్క లౌకిక పేరు గోపి. వారు గోపికల మాదిరిగా బాబా మురళి ప్రతి మస్తానీగా ఉండేవారు. బాబా ప్రతి అమితమైన ప్రేమ ఉండేది. వారి కళ్ళల్లో సదా బాబాయే మెదులుతూ ఉండేవారు. దీది యొక్క హృదయంలో ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ ఉండేవారు కాదు. బాబా ప్రేమలో వారు అప్పుడప్పుడు డాన్స్ చేస్తూ ఉండేవారు. సెమీ ట్రాన్స్లోకి వెళ్ళి లవలీన స్థితిలో మగ్నమైపోయేవారు. అలాగే మనము కూడా లవలీన స్థితిని తయారు చేసుకోవాలి. ఒక్క బాబా ప్రేమలోనే ఇమిడి ఉండాలి. ఓం శాంతి. ఓం శాంతి. 2/7/2025 బాబ్దాదా మధువనము. మధురమైన పిల్లలు, మీరు డబల్ అహింసకులైన ఆత్మీక సైన్యము. మీరు శ్రీమతంపై మీ దైవీ రాజధానిని స్థాపన చేయాలి. ప్రశ్న: ఆత్మీక సేవాదారి పిల్లలైన మీరు అందరినీ ఏ విషయంలో అప్రమత్తం చేస్తారు? జవాబు: మీరు అందరినీ ఏ విషయంలో అప్రమత్తం చేస్తారంటే, ఇది ఆ మహాభారత యుద్ధ సమయమే. ఇప్పుడు ఈ పాత ప్రపంచము వినాశనం అవ్వనున్నది. తండ్రి కొత్త ప్రపంచ స్థాపన చేస్తున్నారు. వినాశనము తర్వాత మళ్ళీ జై జయకారాలు జరుగుతాయి. వినాశనానికి ముందే అందరికీ తండ్రి పరిచయము ఏ విధముగా లభించగలదు అని మీరు పరస్పరము కలుసుకుని చర్చించుకోవాలి. పాట: నీవు నిద్రించి రాత్రి పోగొట్టుకున్నావు. ఓం శాంతి. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు. వారిని మీరు ఉన్నతోన్నతమైన కమాండర్ ఇన్ చీఫ్ అని కూడా అనవచ్చు. ఎందుకంటే మీరు సైన్యము కదా. మీ సుప్రీం కమాండర్ ఎవరు? 2 సైన్యాలు ఉన్నాయని కూడా మీకు తెలుసు. అది దైహిక సైన్యము, మీరు ఆత్మీక సైన్యము. వారు హద్దులోని వారు, మీరు అనంతమైన వారు. మీలో కమాండర్లు కూడా ఉన్నారు, జనరల్ కూడా ఉన్నారు, మరియు లెఫ్టినెంట్లు కూడా ఉన్నారు. మనము శ్రీమతము ఆధారంగా రాజధానిని స్థాపన చేస్తున్నామని పిల్లలకు తెలుసు. ఇందులో యుద్ధము మొదలైన విషయాలేవీ లేవు. మనము శ్రీమతము ఆధారంగా మొత్తం విశ్వమంతటిపై మన దైవీ రాజ్యాన్ని మళ్ళీ స్థాపన చేస్తున్నాము. కల్పకల్పము మన ఈ పాత్ర నడుస్తుంది. ఇవన్నీ అనంతమైన విషయాలు. ఆ యుద్ధాలలో ఈ విషయాలు ఉండవు. ఉన్నతోన్నతమైన వారు తండ్రి. వారిని ఇంద్రజాలికుడు, రత్నాకరుడు, జ్ఞానసాగరుడు అని కూడా అంటారు. తండ్రి మహిమ ఎంతో అపారమైనది. మీరు బుద్ధి ద్వారా కేవలం తండ్రిని స్మృతి చేయాలి. మాయ స్మృతిని మరిపింపజేసేస్తుంది. మీరు డబల్ అహింసకులైన ఆత్మీక సైన్యము. మేము మా రాజ్యాన్ని ఎలా స్థాపన చేయాలి అని మీకు ఇదే ఆలోచన ఉంది. డ్రామా తప్పకుండా చేయిస్తుంది. పురుషార్థమైతే చేయవలసి ఉంటుంది కదా. మంచి మంచి పిల్లలు ఎవరైతే ఉంటారో వారు పరస్పరము చర్చించుకోవాలి. మాయతో మీ యుద్ధం అనేది అంతిమం వరకు జరుగుతూనే ఉంటుంది. మహాభారత యుద్ధము తప్పకుండా జరిగి తీరవలసిందేనని మీకు కూడా తెలుసు. మహాభారత యుద్ధము తప్పకుండా జరిగి తీరవలసిందేనని మీకు కూడా తెలుసు. లేదంటే ఈ పాత ప్రపంచ వినాశనము ఎలా జరుగుతుంది? బాబా మనకు శ్రీమతాన్ని ఇస్తున్నారు. పిల్లలైన మనము మళ్ళీ మన రాజా భాగ్యాన్ని స్థాపన చేసుకోవాలి. పిల్లలైన మనము మళ్ళీ మన రాజ్య భాగ్యాన్ని స్థాపన చేసుకోవాలి.
ఈ పాత ప్రపంచము వినాశనమై మళ్ళీ భారత్లో జయ జయకారాలు జరగనున్నాయి. దానికోసమే మీరు నిమిత్తమయ్యారు. కావున పరస్పరము మీరు కలుసుకోవాలి. మనము ఎలా సేవ చేయాలి అని చర్చించుకోవాలి. ఇప్పుడు ఈ పాత ప్రపంచము వినాశనం అవ్వనున్నది అని అందరికీ తండ్రి సందేశాన్ని వినిపించాలి. ఇప్పుడు ఈ పాత ప్రపంచము వినాశనం అవ్వనున్నది అని అందరికీ తండ్రి సందేశాన్ని వినిపించాలి. తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. లౌకిక తండ్రి కూడా కొత్త ఇంటిని నిర్మించినట్లయితే పిల్లలు సంతోషిస్తారు. అది హద్దులోని విషయము. ఇది మొత్తం విశ్వానికి సంబంధించిన విషయము. కొత్త ప్రపంచాన్ని సత్యయుగమని, పాత ప్రపంచాన్ని కలియుగమని అంటారు. ఇప్పుడు ఇది పాత ప్రపంచము. కావున తండ్రి ఎప్పుడు మరియు ఎలా వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు అనేది మీకు తెలిసి ఉండాలి. మీకు నంబర్వారు పురుషార్థానుసారంగా ఈ విషయాలు తెలుసు. అందరికన్నా ఉన్నతమైన వారు తండ్రి. ఇక తరువాత నెంబర్వారుగా మహారథులు, గుర్రపు స్వారీ వారు మరియు పాదాచారులు ఉన్నారు. కమాండర్, కెప్టెన్ మొదలైన టైటిల్స్ను కేవలం ఉదాహరణగా వినిపించడం జరుగుతుంది. అందరికీ తండ్రి పరిచయాన్ని ఏ విధముగా ఇవ్వాలి అని పిల్లలు పరస్పరం కలుసుకుని చర్చించుకోవాలి. ఇది ఆత్మీక సేవ. తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి వచ్చారని మనము మన సోదరి సోదరులను ఏ విధముగా అప్రమత్తం చేయాలి. ఈ పాత ప్రపంచ వినాశనం కూడా ఎదురుగా నిలబడి ఉంది. ఇది అదే మహాభారత యుద్ధము. మహాభారత యుద్ధము తరువాత ఏమి జరుగుతుంది అనేది కూడా మనుషులకు తెలియదు. మనము ఇప్పుడు సంగమములో పురుషోత్తములుగా అవుతున్నామని ఇప్పుడు అనుభవం చేసుకుంటారు. ఇప్పుడు మీరు అనుభవం చేసుకుంటారు. ఇప్పుడు తండ్రి పురుషోత్తములుగా తయారు చేయడానికి వచ్చారు. ఇందులో యుద్ధము మొదలైన వాటి విషయమేదీ లేదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, పతిత ప్రపంచంలో పావనులు ఒక్కరు కూడా ఉండరు మరియు పావన ప్రపంచంలో పతితులు ఒక్కరు కూడా ఉండరు. ఇంత చిన్న విషయాన్ని కూడా ఎవరు అర్థం చేసుకోలేరు. పిల్లలైన మీకు మొత్తం చిత్రాలు మొదలైన వాటి యొక్క సారము అర్థం చేయించడం జరుగుతుంది. భక్తి మార్గంలో మనుష్యులు జపతపాలు, దానపుణ్యాలు మొదలైనవి ఏవైతే చేస్తారో వాటి ద్వారా అల్పకాలికమైన కాకిరెట్టుకు సమానమైన సుఖము ప్రాప్తిస్తుంది. కానీ ఎవరైనా ఇక్కడికి వచ్చి అర్థం చేసుకున్నప్పుడే ఈ విషయాలు బుద్ధిలో కూర్చుంటాయి. ఇప్పుడు ఈ రాజ్యమే భక్తి రాజ్యము. జ్ఞానము అంశము కూడా లేదు. జ్ఞానము అంశమాత్రం కూడా లేదు. ఏ విధంగా పతిత ప్రపంచంలో పావనులు ఒక్కరు కూడా లేరో అలా జ్ఞానము కూడా ఒక్కరిలో తప్ప మరెవ్వరిలోనూ లేదు. వేదశాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. మెట్లు దిగవలసిందే. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. ఇక్కడ నెంబర్వారుగా సైన్యము ఉంది. ముఖ్యమైన కమాండర్స్, కెప్టెనెంట్, జనరల్ మొదలైన వారు ఎవరైతే ఉన్నారో వారు మేము బాబా సందేశాన్ని అందరికీ ఏ విధంగా అందించాలి అని పరస్పరం కలుసుకుని చర్చించుకోవాలి. మెసెంజర్, పైగంబర్ మరియు గురువు ఒక్కరేనని, మిగిలిన వారందరూ భక్తి మార్గానికి చెందినవారని పిల్లలకు అర్థం చేయించారు. సంగమయుగానికి చెందినవారు కేవలం మీరు మాత్రమే. లక్ష్మీనారాయణులుగా అయ్యే ఈ లక్ష్యము, ఉద్దేశ్యము చాలా ఎక్యురేట్ అయినది. భక్తి మార్గంలో సత్యనారాయణ కథ
మూడవ నేత్రం యొక్క కథను మరియు అమర కథను కూర్చొని వినిపిస్తారు. ఇప్పుడు తండ్రి మీకు సత్యమైన సత్యనారాయణి కథను వినిపిస్తున్నారు. భక్తి మార్గంలోనివి గతించిన విషయాలు. ఎవరైతే ఇక్కడ ఉండి వెళ్ళారో వారివి తర్వాత మందిరాలు మొదలైనవి తయారు చేస్తారు. ఉదాహరణకు శివబాబా ఇప్పుడు మిమ్మల్ని చదివిస్తున్నారు. దానికి తర్వాత భక్తి మార్గంలో స్మృతి చిహ్నాన్ని తయారు చేస్తారు. సత్యయుగంలో శివుడివి లేక లక్ష్మీనారాయణులు మొదలైన వారి ఎవరివి చిత్రాలు ఉండవు. జ్ఞానము పూర్తిగా వేరు, భక్తి వేరు. ఇది కూడా మీకే తెలుసు. అందుకే తండ్రి అన్నారు, చెడు వినకండి, చెడు మాట్లాడకండి. కొత్త ప్రపంచము స్థాపన అవుతోందని పిల్లలైన మీకు ఇప్పుడు ఎంత సంతోషం ఉంది. సుఖధామాన్ని స్థాపన చేసేందుకు బాబా మనకు మళ్ళీ డైరెక్షన్ ఇస్తున్నారు. అందులోనూ నెంబర్ 1 డైరెక్షన్ ఏమిస్తున్నారంటే పావనంగా అవ్వండి. అందరూ పతితంగానే ఉన్నారు కదా. మంచి మంచి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు సేవను ఏ విధంగా పెంచాలి, నిరుపేదలకు ఏ విధముగా సందేశాన్ని ఇవ్వాలి అని పరస్పరము కలుసుకొని చర్చించుకోవాలి. తండ్రి అయితే కల్పపూర్వము వలె వచ్చారు. వారు అంటారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి. రాజధాని తప్పకుండా స్థాపన అవనున్నది. అందరూ అర్థం చేసుకుంటారు. ఎవరైతే దేవీ దేవతా ధర్మానికి చెందిన వారు కారో వారు అర్థం చేసుకోరు. వినాశన కాలంలో ఈశ్వరుని పట్ల విపరీత బుద్ధి కలిగి ఉన్నారు కదా. వారు మన నాథుడైన తండ్రి అని పిల్లలైనా మీకు తెలుసు. అందుకే మీరు వికారాల్లోకి వెళ్ళకూడదు. అలాగే పరస్పరము గొడవ పడటం, కొట్లాడటం చేయకూడదు. మీ బ్రాహ్మణ ధర్మము చాలా ఉన్నతమైనది. వారు శూద్ర ధర్మానికి చెందినవారు. మీరు బ్రాహ్మణ ధర్మానికి చెందినవారు. మీరు పిలక వంటివారు, వారు పాదాల వంటివారు. పిలక పైన ఉన్నది. ఉన్నతోన్నతుడైన భగవంతుడు నిరాకారుడు. ఈ కళ్ళకు కనిపించరు కావున విరాట రూపంలో పిలకను అనగా బ్రాహ్మణులను మరియు శివబాబాను చూపించరు. కేవలం దేవతలు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు అని అంటారు. ఎవరైతే దేవతలుగా అవుతారో వారే మళ్ళీ పునర్జన్మలు తీసుకొని క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతారు. విరాట రూపం యొక్క అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. కావున కరెక్ట్ చిత్రాలను తయారు చేయాలి. శివబాబాను కూడా చూపించరు మరియు బ్రాహ్మణులు కూడా చూపించరు. శివబాబాను చూపించరు, బ్రాహ్మణులు కూడా చూపించరు. ఓం శాంతి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కావున కరెక్ట్ చిత్రాలను తయారు చేయాలి. శివబాబాను కూడా చూపించారు అంటే మన జ్ఞాన మార్గంలో, మరియు బ్రాహ్మణులను కూడా చూపించారు. మీరు ఇప్పుడు అందరికీ ఈ సందేశాన్ని ఇవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని. మీ పని సందేశం ఇవ్వడమే. ఏ విధంగా తండ్రి మహిమ ఎంతో అపారమైనదో అలా భారత్కు కూడా ఎంతో మహిమ ఉంది. ఈ విషయాలను కూడా ఎవరైనా 7 రోజులు వింటే అప్పుడు బుద్ధిలో కూర్చుంటాయి. కానీ తీరిక లేదని అంటారు. అరే, అర్ధకల్పం నుండి పిలుస్తూ వచ్చారు. ఇప్పుడు వారు ప్రాక్టికల్గా వచ్చి ఉన్నారు. తండ్రి అంతిమ సమయంలోనే రావాల్సి ఉంటుంది. ఇది కూడా బ్రాహ్మణులైన మీకు నంబర్వార్ పురుషార్థానుసారంగా తెలుసు. చదువును ప్రారంభించగానే నిశ్చయం ఏర్పడింది. ఏ ప్రియుడినైతే మేము పిలుస్తూ వచ్చామో
వారు వచ్చారు అన్న నిశ్చయం ఏర్పడింది. తప్పకుండా ఏదో ఒక శరీరంలోకి వచ్చి ఉంటారు. వారికి తమదంటూ శరీరం అయితే లేదు కదా. తండ్రి అంటారు, నేను ఇతరులోకి ప్రవేశించి పిల్లలైన మీకు సృష్టి చక్రం యొక్క మరియు రచయిత రచనల యొక్క జ్ఞానాన్ని ఇస్తాను. ఇది ఇంకెవ్వరికీ తెలియదు. ఇది చదువు. దీనిని చాలా సహజంగా చేసి అర్థం చేయిస్తారు. బాబా అంటారు, నేను మిమ్మల్ని ఎంత ధనవంతులుగా చేశాను. కల్పకల్పము మీరు కల్పకల్పము మీ వంటి పవిత్రమైన వారు మరియు సుఖమయమైన వారు ఇంకెవ్వరూ ఉండరు. పిల్లలైన మీరు ఈ సమయంలో అందరికీ జ్ఞానదానము ఇస్తారు. తండ్రి మీకు రత్నాల దానము ఇస్తారు. మీరు వాటిని ఇతరులకు ఇస్తారు. భారత్ను స్వర్గంగా తయారు చేస్తారు. మీరు మీ తనువు మనసు ధనముల ద్వారానే శ్రీమతము ఆధారముగా భారత్ను స్వర్గంగా తయారు చేస్తున్నారు. ఇది ఎంత ఉన్నతమైన కార్యము. మీరు గుప్తమైన సైన్యము. మీ గురించి ఎవరికీ తెలియదు. మేము విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. మీరు శ్రీమతము ద్వారా శ్రేష్టంగా తయారవుతారు. ఇప్పుడు తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. శ్రీకృష్ణుడు ఇలా అనలేరు. అతను ఒక యువరాజు. మీరు యువరాజులుగా అవుతారు కదా. సత్యత్రేత యుగాలలో పవిత్ర ప్రవృత్తి మార్గము ఉండేది. అపవిత్ర రాజులు పవిత్ర రాజు రాణులైన లక్ష్మీనారాయణలను పూజిస్తారు. పవిత్ర ప్రవృత్తి మార్గము వారి రాజ్యము కొనసాగుతుంది. ఆ తర్వాత అపవిత్ర ప్రవృత్తి మార్గము ప్రారంభమవుతుంది. రెండు సగం సగం ఉంటాయి కదా, రాత్రి మరియు పగలు. ఇది లక్షల సంవత్సరాల విషయమైతే మరి సగం సగం ఉండవు. లక్షల సంవత్సరాలైనట్లయితే దేవీ దేవతా ధర్మానికి చెందిన హిందువుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండాలి. లెక్కలేనంత ఉండాలి. ఇప్పుడైతే ఇంకా లెక్క పెట్టగలుగుతున్నారు కదా. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇది మళ్ళీ జరుగుతుంది. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. ఇది ఆ మహాభారత యుద్ధమే. కావున పరస్పరము కలుసుకొని సేవా ప్లాన్లు తయారు చేయాలి. సేవ చేస్తూ కూడా ఉంటారు. కొత్త కొత్త చిత్రాలు తయారవుతూ ఉంటాయి. ప్రదర్శనీలు కూడా చేస్తారు. అచ్చా, మరి ఇప్పుడు ఇంకేం చేయాలి? అచ్చా, ఆత్మిక మ్యూజియంను తయారు చేయండి. వచ్చేవారు ముందు వారు వచ్చి చూసి వెళ్తారు. ఆ తర్వాత ఇతరులను పంపిస్తారు. పేదవారు మరియు షావుకారులు అందరూ ధర్మార్థము తమ సంపదలో కొంత భాగాన్ని వేరుగా తీస్తారు కదా. షావుకారులు కాస్త ఎక్కువగా తీస్తారు. ఎక్కడ కూడా అంతే. కొందరు 1000 రూపాయలు తీస్తారు, కొందరు తక్కువగా తీస్తారు. కొందరైతే 2 రూపాయలు కూడా పంపిస్తారు. 1 రూపాయితో 1 ఇటుకను పెట్టండి. ఇంకొక రూపాయిని 21 జన్మల కొరకు జమ చేయండి అని అంటారు. ఇది గుప్తమైనది. పేదవారి 1 రూపాయి షావుకారుల 1000 రూపాయలతో సమానమవుతుంది. పేదవారి వద్ద ఉండేది తక్కువ కావున వారేమి చేయగలరు? లెక్క ఉంది కదా. వ్యాపారస్తులు ధర్మార్థము కొంత ధనాన్ని వేరుగా తీస్తారు కదా. మరి ఇప్పుడేమి చేయాలి? తండ్రికి సహాయం అందించాలి. తండ్రి తిరిగి ప్రతిఫలము 21 జన్మల కొరకు ఇస్తారు. తండ్రి వచ్చి పేదవారికి సహాయాన్ని అందిస్తారు. ఇప్పుడిక ఈ ప్రపంచమే ఉండదు. అన్నీ మట్టిలో కలిసిపోతాయి. కల్పకృతము వలె స్థాపన తప్పకుండా జరగనున్నదని కూడా మీకు తెలుసు. నిరాకారుడైన తండ్రి చెప్తున్నారు, పిల్లలు దేహపు సర్వ సంబంధాలను త్యజించి ఒక్క తండ్రిని స్మృతి చెయ్యండి. ఈ బ్రహ్మ కూడా రచనయే కదా.
బ్రహ్మ ఎవరి సంతానము? వారిని ఎవరు రచించారు? బ్రహ్మ, విష్ణువు, శంకరులను ఎలా రచిస్తారు? ఇది ఎవరికీ తెలియదు. తండ్రి వచ్చి సత్యమైన విషయాలను అర్థం చేయిస్తారు. బ్రహ్మ కూడా తప్పకుండా మనుష్య సృష్టిలోనే ఉంటారు. బ్రహ్మ ముఖవంశావళి గాయనం చేయబడింది. భగవంతుడు మనుష్య సృష్టి యొక్క రచనను ఎలా రచిస్తారు? ఇది ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మ అయితే ఇక్కడే ఉండాలి కదా. తండ్రి అంటారు, నేను ఎవరిలోనైతే ప్రవేశించానో ఇతను కూడా అనేక జన్మల అంతిమ జన్మలో ఉన్నవారు. ఇతను పూర్తి 84 జన్మలు తీసుకున్నారు. బ్రహ్మ ఏమి రచయిత కారు, ఒక్క నిరాకారుడు మాత్రమే రచయిత. ఆత్మలు కూడా నిరాకారము అయినవే. అవి అనాదిగా ఉన్నాయి. వాటిని ఎవ్వరూ రచించలేదు. మరి ఈ బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు? తండ్రి అంటారు, నేను ఇతనిలోకి ప్రవేశించి ఇతను పేరును మార్చాను. బ్రాహ్మణులైన మీ పేర్లను కూడా మార్చాను. మీరు రాజర్షులు. ప్రారంభంలో అంతా సన్యసించి కలిసి ఉండేవారు. కావున పేర్లు మార్చడం జరిగింది. ఆ తర్వాత మాయ తినేస్తుంది అన్నది గమనించారు. ఇక మాలను తయారు చేయడం, పేర్లు మార్చడం మానేశారు. ఈ రోజుల్లో ప్రపంచంలో అన్ని విషయాలలోనూ ఎంతో మోసం ఉంది. పాలల్లో కూడా మోసం ఉంటుంది. స్వచ్ఛమైన వస్తువేదీ దొరకదు. తండ్రి వద్ద కూడా మోసం చేస్తూ ఉంటారు. స్వయాన్ని భగవంతుడు అని పిలుచుకుంటూ ఉంటారు. ఆత్మ ఏమిటి, పరమాత్మ ఏమిటి అనేది ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మీలో కూడా నంబర్వారు పురుషార్థానుసారంగా ఉన్నారు. ఎవరు ఎలా చదువుతున్నారు మరియు చదివిస్తున్నారు, ఎలాంటి పదవిని పొందుతారు అనేది తండ్రికి తెలుసు. ఎవరు ఎలా చదువుతున్నారు, మరి ఎలా చదివిస్తున్నారు, ఎలాంటి పదవి పొందుతారు అనేది తండ్రికి తెలుసు. మేము తండ్రి ద్వారా విశ్వానికి యువరాజులుగా అవుతున్నాము అనే నిశ్చయము ఉంది. కావున అటువంటి పురుషార్థాన్ని చేసి చూపించాలి. మనము యువరాజులుగా అయ్యాము. తర్వాత 84 జన్మల చక్రంలో తిరుగుతాము. ఇప్పుడు మళ్ళీ అలా తయారవుతున్నాము. ఇది నరకము. ఇందులో ఏమీ లేదు. తండ్రి వచ్చి భాండాగారాన్ని పూర్తిగా నింపి కష్టాలు, దుఃఖాలను దూరం చేస్తారు. ఇక్కడ మీరు మీ భాండాగారాన్ని నింపుకునేందుకు వచ్చారు కదా అని అందరినీ అడగండి. ఇప్పుడు మీరు మీ భాండాగారాన్ని నింపుకునేందుకు వచ్చారు కదా అని అందరినీ అడగండి. అమరపురిలో కాలుడు రాలేడు. తండ్రి భాండాగారాన్ని నింపి దుఃఖాలు, కష్టాలను దూరం చేసేందుకే వస్తారు. అది అమరలోకము, ఇది మృత్యులోకము. ఇలాంటి మధురాతి మధురమైన విషయాలనే వింటూ వినిపిస్తూ ఉండాలి. అంతేకాని వ్యర్థమైన విషయాలను కాదు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలతే పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, విశ్వానికి యజమానులుగా తయారయ్యే చదువును చదివించేందుకు తండ్రి వచ్చారు. అందుకే ఎప్పుడు మాకు తీరిక లేదు అని అనకండి. శ్రీమతము ఆధారముగా తనువు, మనసు, ధనముల ద్వారా భారత్ను స్వర్గంగా తయారు చేసే సేవను చేయాలి. సెకండ్ పాయింట్, పరస్పరము చాలా మధురాతి మధురమైన జ్ఞాన విషయాలను వినాలి మరియు వినిపించాలి. తండ్రి ఇచ్చిన ఈ డైరెక్షన్ను సదా గుర్తుంచుకోవాలి. చెడు వినవద్దు,
చెడు మాట్లాడవద్దు. వరదానము: హద్దులోని సర్వ కామనలపై విజయాన్ని పొందే కామాజీత్ జగజ్జిత్ భవ. హద్దులోని సర్వ కోరికలు కామ వికారం యొక్క అంశమే. కామన అనేది ఒకటి వస్తువులకు సంబంధించింది ఉంటుంది. కామన అనేది ఒకటి వస్తువులకు సంబంధించింది, రెండవది వ్యక్తుల ద్వారా హద్దు ప్రాప్తులకు సంబంధించి ఉంటుంది, 3 సంబంధాలను నిర్వర్తించే విషయంలో ఉంటుంది, 4 సేవా భావనలో హద్దు కామన యొక్క భావము. ఏ వ్యక్తి లేక వస్తువు పట్లనైనా విశేష ఆకర్షణ ఉండటము, కోరిక లేదు కానీ మంచిగా అనిపిస్తుంది అనటము, ఇది కూడా కామ వికారం యొక్క అంశమే. ఎప్పుడైతే ఈ సూక్ష్మ అంశం కూడా సమాప్తమవుతుందో అప్పుడు కామజీతులు జగజ్జీతులు అని అంటారు. స్లోగన్: మనస్ఫూర్తిగా రియలైజ్ అవ్వడం. మనస్ఫూర్తిగా రియలైజ్ అవ్వడం ద్వారా మనోభిరాముడైన తండ్రి నుండి ఆశీర్వాదాలు తీసుకునేందుకు అధికారులుగా అవ్వండి. అవ్యక్త సూచన: సంకల్ప శక్తిని జమ చేసుకుని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి. మనసే ఒక సూక్ష్మ శక్తి. అది కంట్రోల్లో ఉన్నట్లయితే, అనగా ఆర్డర్ అనుసారంగా కార్యం చేసినట్లయితే, పాస్ విత్ ఆనర్గా మరియు రాజ్యాధికారులుగా అవుతారు. సంకల్ప శక్తిని జమ చేసుకునేందుకు ఏది ఆలోచిస్తారో అదే చేయండి. సంకల్ప శక్తిని జమ చేసుకునేందుకు ఏది ఆలోచిస్తారో అదే చేయండి. స్టాప్ అనగానే సంకల్పాలు స్టాప్ అయిపోవాలి. సేవ గురించి ఆలోచిస్తే సేవలోనే నిమగ్నమైపోవాలి. పరంధామం గురించి ఆలోచిస్తే పరంధామానికి చేరుకోవాలి. ఇటువంటి కంట్రోలింగ్ పవర్ను పెంచుకోండి. ఓం శాంతి.